నమస్తే. దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ అందగాడు ఆ స్టైలు, ఆ మోడల్ అసలు ఒక నిజంగానే ఆయన యాక్టర్ కన్నా మంచి మోడలింగ్ ఇది ఉంటే బాగుండన్నట్టు శోభన్ బాబు గారి ఫంక్ కూడా స్టైల్ మేము కూడా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఎవరైనా హెయిర్ స్టైల్ ఇట్లా పెట్టుకుంటే అది ఏంటి అలా పెట్టుకున్నారో ఒక డిఫరెంట్ గా ఒక స్టైలిష్ గా అనేసి. సో అది శోభన్ బాబు గారి స్టైల్ అని చెప్పేసి తర్వాత మాకు ఎదిగే కొద్దీ తెలిసింది. సో అంత ఫాలో అయ్యే వాళ్ళు శోభన్ బాబు గారిని. మరి ఈ సంక్రాంతికి శోభన్ బాబు గారు ఆయన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు అనేది చాలా ఆనందించాల్సిన విషయము. మీరేమంటారు అసలు ఆయన గురించి చెప్పండి. శోభన్ బాబు గారి గురించి ఇండస్ట్రీలో కొన్ని వందల వీడియోస్ చేసింది నేనే. నా దగ్గర ఉన్న సమాచారం సహజంగా ఎవరి దగ్గర ఉండదు కనుక ఎందుకంటే నాకు మంచి అనుబంధం. ఆయన షూటింగ్ ఉందంటే వెళ్ళిపోయేవాడిని. ఆయన కూడా నన్ను నమ్మి అన్ని విషయాలు చెప్పేవాడు. అది తర్వాత శోభన్ బాబు ముందు నేను ఆఫీసులో ఉంటుండగా వచ్చి కలిశాడు. సినీ హెరాల్డ్ ఆఫీసులో ఉంటుండగా వచ్చి కలిశాడు. ఏదో రాశాను నేను, రేపటి నవలా నాయకుడు అని రాస్తే అప్పుడు సినిమాలు తగ్గాయి. ఏదో డబ్బు ఇచ్చి రాయించుకున్నాను అనుకుంటారయ్యా, నీకు బుర్ర బుద్ధి ఉందా అని తిట్టాడు. మంచివాడు. తిట్టినా వెంటనే జాలిపడి వెంటనే ఆ రోజునే ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయనే స్వయంగా పిచ్చి టీ కాచి నాకు ఇచ్చాడు. తర్వాత మంచి మిత్రుడు అయ్యాడనమాట. అందుకే శోభన్ బాబు గురించి కొన్ని వందల ఆర్టికల్స్ రాశాను. నేను అఖిల భారత శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఉన్న ముఖ్యులందరూ మా ఇంటికి వచ్చారు. సార్ మీరు కూడా తీసేవాళ్ళ ఫంక్ అప్పట్లో? ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవాలమ్మా. శోభన్ బాబులో ఉన్న గుణం సమ్మోహనాకారం. సమ్మోహనం. ఆయన చూసిన తర్వాత ఎవరైనా సరే ఒక 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 అంటే మనం మైమరిచిపోతాం అన్నమాట. 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు కనీసం పావుగంట ఉంటాం అన్నమాట. ఆ చక్కని నవ్వు, చక్కని ఆదరణ, ప్రేమపూర్వకంగా మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా వింతగా ఉంటాయన్నమాట. మగవాడిని నేనే వెళ్తే మధ్యాహ్నం భోజనం వరకు కూర్చొని అక్కడ భోంచేసి వచ్చేవాడిని. సార్ ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? అయితే ఆయన జీవితంలో సంక్షిప్తంగా చెప్తాను నేను. నువ్వు ప్రశ్నలు వేయకపోయినా ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని చెప్తానమాట. ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టం జయలలిత గారితో ఉన్నటువంటి ఒక పరిచయం. మీరు అంటున్నటువంటి ఈ స్టైల్ ఉన్నారు చూసారా, పట్టు లుంగి, పట్టు తర్వాత జుబ్బ, ఈ పైన కర్రలు స్టైల్గా తిప్పుకోవడం, ఇవన్నీ జయలలిత గారు మార్చిన అంశాలు. మొదట్లో శోభన్ బాబు గారు చాలా సాదా సీదాగా ఉండేవారు. ఎంత సాదా సీదాగా అంటే శోభన్ బాబుని చూసి జయలలిత మొదలు గూడతారు 116లో మొదట శోభన్ బాబు జయలలిత హీరో హీరోయిన్లు. అదేంటి అలాగ ఉంది, మనిషి ఏంటి అలాగ ఉన్నాడంటే మనిషి అలాగే ఉంటాడు. ఏ ఆటోలోనో సైకిల్ మీద వచ్చుంటాడు. మనిషి అంతా మొహం అంతా జిడ్డు అలా ఉండేవాడు అనమాట. అటువంటి శోభన్ బాబు కారు దిగినట్టయితే కారు దిగ్గానే ఆమెడ దూరం ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేది. ఆయన కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి, ఆయన వాడుతున్న ఫ్యాన్ దగ్గర నుంచి, ఆయన టచ్అప్ చేసుకుంటే ఒక క్లాత్ ఎక్కడి నుంచి మరి ఆవిడ తిప్పించి ఇచ్చిందో ఒక్కసారి ముఖానికి టచ్అప్ చేసుకుంటే ఒక అరగంట సేపు మళ్ళీ ఆ ఫేస్ చూడవలసిన అవసరం లేదు. ఇటువంటి కంఫర్ట్స్ అన్నీ జయలలిత గారి అలవాటు చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నేను వికృతంగా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ మంచి అమర ప్రేమికులు మాట. ఎంత ఆవిడ అంటుంది, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, ఫిలాసఫర్ అంతా శోభన్ బాబు అని ఆవిడ అంటది. అది నేను చెప్పిన మాటలు కాదు, ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తుంది. అలాగే శోభన్ బాబు నా కళల రాణి అని అది కూడా నేను చెప్పేది కాదు, శోభన్ బాబు నాతో చెప్పింది, నేను రాసింది. నిజమే,
కళలు రానిలాగే ఉన్నారు. కానీ చాలా లైఫ్లో చాలా మార్పు తీసుకొచ్చింది జయలలిత. ఆ క్రెడిట్ ఎవరేమనుకున్నప్పుడు కూడా జయలలితకే దక్కుతుంది. ఇక నెక్స్ట్ వివాహం ఎందుకు జరగలేదంటే జయలలిత బాగా ఆలోచిస్తుంది. ఆలోచించి శోభన్ బాబు కూడా ముందడుగు వేయలేకపోతున్నాడు అన్నమాట పెళ్లికి. పెళ్లి విషయంలో ముందడుగు కొంచెం అంటే తటపటాయిస్తున్నాడు అన్నమాట. ఆయన్ని నిజంగా అభిమానించే మనిషిగా ఎంత గొప్పగా ఆలోచించిందంటే, నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలంటే కేవలం అమ్మాని పిలిపించుకోవడానికే కదా పెళ్లి చేసుకోవాలి. ఒక బిడ్డని కన్నడానికే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఇంకా వేరే ఇంకేముంటుంది? అవసరం లేదు కదా. కానీ బిడ్డని పెళ్లి చేసుకుంటే అక్కడ నలుగురు పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని. ఆ నలుగురు పిల్లల తాలూకు భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఎవరు చేసుకున్నారో ఒక పెద్ద చదువుకోలేదు శోభన్ బాబు భార్య, వాళ్ళ మాట్లాడతాల కూతురు చేసుకున్నాడు. ఏదో ఆ అమ్మాయికి ఏమైపోతుంది? నిజంగా జయలలిత ఆ రోజు అంత విశాలంగా ఆలోచించకపోయినట్టయితే ఇంకోలాగా ఉండేది జీవితం. జయలలిత చచ్చిపోయేది కాదు, శోభన్ బాబు చచ్చిపోయేవాడు కాదు. ఎంతకంటే వివరంగా నేను చెప్పలేను. కానీ ఆ రోజు అంత ఆలోచించింది కాబట్టి జనం మధ్యకి వచ్చింది. ఆవిడ చెప్పినట్టుగా ఒకరు కాదు అమ్మ అని పిలవడం. యావత్ తమిళ ప్రపంచం అంతా అమ్మ 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 అని పిలవడం తప్ప వేరే లేదు ఆవిడ్ని. అలాగే శోభన్ బాబు కూడా ఇక సినిమాలకి ఎందుకు అవసరం లేదు, అందగాడుగానే చచ్చిపోతానని చెప్పి చనిపోయినట్టుకి అసలు ఆ మనిషి ఏమాత్రం కూడా 1% కూడా హెల్త్ ఫెయిల్ అవ్వలేదు. అలా కూడా అట్లానే ఉంది. ఆయన ఇదయ్యే వరకు కూడా అంత మెయింటెనెన్స్ చేశారు. మెయింటైన్ తర్వాత డ్రెస్ సెన్స్ వైరు రాదమ్మా. బయట కంపల్సరీగా సూట్ వేసుకెళ్ళేవాడు. పట్టుబట్టలు ఆయన దగ్గర ఉన్న పొట్టంటే జయలలిత గారికి బాగా అలవాటు. వాళ్ళ కోసం స్వయాన పట్టుబట్టలు నేసి తీసుకొస్తారన్నమాట. అవి వేలల్లోనూ లక్షల్లోనూ ఉంటాయి. ఒక డ్రెస్ వేసుకోవాలంటే నిజం 4-5 లక్షలు ఉంటే కానీ ఒక డ్రెస్ అవ్వదు. ఒక దుబ్బ లుంగి అవ్వాలంటే ఒక 4-5 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారంతో కూడుకున్నటువంటి పట్టు వస్త్రాలు ఈ పుట్టినరోజు నాడు కట్టుకుంటుండేవాడు. 14వ తారీఖు సహజంగా 14వ తారీఖు ఎప్పుడు భోగి రాదు, ఎక్కువ సంక్రాంతి వస్తుంది. ఆ సంక్రాంతి శోభన్ బాబు ఆత్మీయులందరికి కూడా చాలా ఆయన ఏం చేసినా సరే గుప్తంగా దానం చేసేవాడు, గుప్తంగా ఇచ్చేవాడు. వీళ్ళ పబ్లిసిటీ ఉండేది కాదు. ఆయన చేసిన మంచి పనుల్లో ఒక మంచి పని మదర్ తెరేసా అంటే అన్నార్థులకి అంటే నిరుపేదలకి అనాథలకి చేరదీసి ఎన్నో సంవత్సరాలు పోషించేటువంటి మహాతల్లి చనిపోయింది కదా. ఎవరు? మదర్ తెరేసా. ఆవిడకి సంవత్సరానికి 11 కోట్ల రూపాయలు దానం చేసేవాడు. దానం కాదు, ఇచ్చేవాడు తన వంతు సహాయంగా. ఎక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూడా కూర్చోకుండా వచ్చేస్తారన్నమాట. ఎవరింట్లో ఏమి తినడు, ఏమి తాగడు. ఇంటికి వెళ్ళాడంటే వీరు ఎంత ప్రేమతో చేసి ఇచ్చినప్పుడు కూడా అసలు ముట్టుకోవడం మాట, కూర్చోడు. దానికి అంతా సెపరేట్ మెయింటైన్. ఎంతసేపు మాట్లాడినా నిలబడే మాట్లాడతాడు, లేదా ఆయన తెచ్చుకొని కుర్చీ వేసుకొని మాట్లాడతాడు. ఆయన కొన్ని నిర్దిష్ట అలవాట్లు ఉన్నాయి. అలాంటి శోభన్ బాబు మదర్ తెరేసా దగ్గరికి చనిపోయినప్పుడు వెళ్ళిపోయి ఆయన లేచి తిరిగి మద్రాసు రాలేక 11 రోజులు ఉన్నాడు. ఇది శోభన్ బాబు వ్యక్తిత్వానికి పెద్ద పరాకాష్ట. అటువంటి అంత నిష్టగా ఉన్న శోభన్ బాబు 11 రోజుల పాటు ఉన్నాడంటే అది ఆయన వ్యక్తిత్వం అన్నమాట. తర్వాత ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటంటే ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉన్నాడు. చాలా సన్నిహితం అంటే చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ప్రతిరోజు మాట్లాడుకోవడమే, ఎంతోసేపు మాట్లాడుకునే వారివి. తర్వాత మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే
అక్కడ ఎంతసేపు మాట్లాడినా వీ నెవర్ స్పీక్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి. ఎవరిని గురించి కూడా పరాయి వాడి గురించి చెడ్డగా మనం మాట్లాడామంటే మనం కట్టం. నాకు కూడా ఆలోచన ఉంటదన్నమాట. ఒకళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? మన చాలు మనం పని చేస్తున్నాం. మన పని మనం చేసుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అందుకే లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాను నేను. నా పేరు తెలుసు కానీ నన్ను తెలవదు మాట. ఏదో పత్రికల్లో రాశాను తప్ప, వీడియోలు చేశాను తప్ప, నేను ఎక్కువగా వెళ్ళిపోయి సభల్లోకి వెళ్ళిపోయి సన్మానాలు చేసుకొని ఇటువంటి కార్య ఇక్కడ ఆయన ప్రధానంగా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేశాన్ని మనం ఉద్ధరించలేము. కనీసం మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ 30 మందో 40 మందో వాళ్ళ జీవితంలో ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత మనది అని పనిచేసిన వ్యక్తి శోభన్ బాబు మాట. అందుకే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, చదువుకు డబ్బు ఉంది, పెళ్ళిళ్ళకి డబ్బు ఉంది, పురుళ్ళు పుణ్యానికి డబ్బు ఉంది. అంత ముందు జాగ్రత్తతో అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా అమర్చి పెట్టాడు అన్నమాట. ఈరోజు 45 మంది మేనేజర్లు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఆయన ప్రాపర్టీస్ చూడడం కోసం 45 మంది మేనేజర్లు పనిచేస్తున్నారు. ఆయన చనిపోయిన నాటికి ఆయన ప్రాపర్టీ 80,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. ఆయన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టర్ అన్నమాట, క్యాపిటలిస్ట్. అంత మంచి పేరు ఉంది. తర్వాత ముఖ్యంగా కొన్ని ఎవరికి రాని గుణాలు ఏమిటంటే ఆయన చెడు అలవాట్లకి చాలా దూరంగా ఉంటాడు. కాఫీ కానీ, టీ కానీ, సిగరెట్లు కానీ, మద్యం కానీ ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు. కాఫీ ఎంత గొప్పగా చేసి ఇచ్చినప్పుడు కూడా ఆయన కాఫీ తీసుకోడు. కాదంటే మరీ ఫ్రెండ్లీగా పట్టుబడితే ఒకసారి వాసన చూసి విడిచిపెట్టేశాడు. అటువంటి నిష్ఠా గరిష్ఠుడు అన్నమాట. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఒక బ్యాచ్ ఎవరైనా కొంతమంది ఇప్పుడు శౌర్య ఉంది, ఒక ఇంప్రెషన్ ఏర్పడింది అనుకోండి, ఇంకా ఆ జీవితం పడిపోయినట్టే. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేడు అన్నమాట. అంటే ఆవిడ జీవితానికి కావలసినటువంటి ఇళ్ళు, వాకిళ్ళు, చదువులు, వైద్యం, పురుళ్ళు, పుణ్యాలు, అవసరాలు అన్నిటికీ సరిపడే. అది 1 కోటి కావచ్చు, 2 కోట్లు కావచ్చు. ఆ విధంగా అమర్చి పెట్టేటువంటి గొప్ప గుణం శోభన్ బాబులో ఉందన్నమాట. ఏ ఒక్క వ్యక్తిని కూడా ఊరకనే మనం ఎలా ప్రశంసించాం. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే. తర్వాత ఏంటంటే శోభన్ బాబుని ప్రేమించి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చచ్చిపోతాను, మీ కాళ్ళ దగ్గర చచ్చిపోతానండి ప్రేమించి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఎంత దయనీయంగా ఉన్నా ఒక ఆత్మీయుల్లాగా ఎత్తి దగ్గరగా తీసుకొని ఆ శోభన్ బాబు చేయి పట్టుకొని దగ్గర తీసుకునేసరికి వాళ్ళు మారిపోతారన్నమాట. అయిపోయి కన్నీటితో అన్నయ్య అని మాట్లాడి వస్తానన్నయ్య, నన్ను గుర్తుంచుకో అన్నట్టు చేయగల సమర్థుడు శోభన్ బాబు. అదే కాదు, ఇండస్ట్రీలో కూడా ఉదయం వచ్చారంటే 9 గంటలకి మళ్ళీ 6 గంటలకల్లా షూటింగ్ అయిపోవలసిందే. లేకపోతే చేయడు. 6 గంటలే అంతే. ఆదివారం కూడా 6:100 అయినా 106 అయినా సినిమా షూటింగ్లు చేయడు. అసలు సినిమా ఫీల్డ్కి ఒక దశ దిశ, ఒక క్రమశిక్షణ అంటూ వాటిని కఠినంగా అమలు చేస్తూ నడుచుకున్న వ్యక్తి శోభన్ బాబు అన్నమాట. అటువంటి వ్యక్తి శోభన్ బాబు మన మధ్య లేకపోవడం ఎంతైనా అది మనం అది తేరుకోలేని దెబ్బ. అటువంటి వ్యక్తిని వెళ్ళి మనం చూడలేము. ఇన్ని గొప్ప గుణాలు ఒక చోట కలిసి ఉంటాయా? అందం, సంమోహనాకారం, క్రమశిక్షణ, మంచితనం, మృదువైన స్వభావం, ధనం ఏ విధంగా సంపాదించాలో అందరికీ తెలియజెప్పేటువంటి తత్వం. ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు ఈరోజు.
మురళీ మోహన్ గారు చెప్పుకుంటారు, ఆయన వల్లే నేను ఈ స్థాయికి వచ్చానని. అలాగే ఎంతో మంది ఉన్నారు. అలా అవును. ఎంతో మందికి మార్గదర్శిగా ఉన్నాడు అనమాట. ఇన్ని హ్మ్. గొప్ప గుణాలు ఉన్న శోభన్ బాబు కోసం మనం చెప్పుకోవడం మన నిజంగా నాకు అదృష్టం. సంతోషం. నిజంగా సంతోషంగా ఉంది. అవును. రైట్ సార్. తప్పకుండా సార్. ఈ సంక్రాంతి పండుగకి పండుగే కాకుండాను ఆయనున్నా లేకపోయినా ఆయనున్నారనుకునే పుట్టినరోజు వేడుకలు చేసుకునే ఫ్యాన్స్ గూడా చాలా మందున్నారు. వారిలో మనం గూడా ఒక్కరమని అనుకోవాలి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ థాంక్ యూ అమ్మా. సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ.